వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఉమరాని క్రియేటివ్ వరల్డ్. ఈ వీక్లో ట్రెండింగ్ అవుతున్న కొన్ని గ్యాడ్జెట్స్ అయితే మీకైతే చూపిస్తాను. వీడియో అనేది స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. ముందుగా అయితే ఈ స్మాల్ ఫ్రిడ్జ్ అయితే చూడండి, చాలా యూస్ ఉంటుంది. ఇది కార్లో పెట్టుకోవడానికి ఫ్రిడ్జ్, మనం ఫ్రూట్స్ కానీ వెజిటేబుల్స్ కానీ కూల్ డ్రింక్స్ జ్యూస్ ఇట్లా ఏదైనా స్టోర్ చేసుకొని పెట్టుకోవడానికి ఫ్రిడ్జ్ అయితే చాలా చాలా యూస్ ఉంటుంది. అండ్ మనతో పాటు ఎక్కడికైనా తీసుకెళ్ళొచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూస్తున్నారు కదా, పేషెంట్స్ ఉన్నారనుకోండి మన ఇంట్లో, వాళ్ళ కోసం ఇలా షిఫ్టింగ్ బాత్రూమ్ సీట్ అయితే దొరుకుతుంది. సో ఇది వాళ్ళ బెడ్రూమ్లో కానీ లేదా వాళ్ళని ఎక్కడికైనా తీసుకెళ్ళినప్పుడు యూజ్ చేసుకోవడానికి అయితే ఉంటుంది. అండ్ చాలా డిఫరెంట్ మోడల్స్ కూడా ఇందులో ఉన్నాయి. తర్వాత వచ్చేసి ఫోల్డింగ్ బెడ్ అండ్ సోఫా చూడండి, 2-in-1గా యూజ్ చేసుకోవడానికి ఈ ఫోల్డింగ్ బెడ్ అండ్ సోఫా అనేది చాలా యూజ్ ఉంటుంది. నైట్ టైంలో ఓపెన్ చేస్తే బెడ్ అయిపోతుంది, మార్నింగ్ టైంలో అయితే క్లోజ్ చేసామనుకోండి సోఫా లాగా యూజ్ చేసుకోవచ్చు. ఇందులో అంటే మనకి డబల్ సింగిల్ ఏ సైజ్ కావాలి అంటే ఆ సైజ్ కూడా దొరుకుతుంది. అండ్ ఇందాక మీకు సింగిల్ చూపించాను కదా, ఇది డబల్. చూడండి, జస్ట్ ఇలా ఓపెన్ చేసిన వెంటనే డబల్ కట్ బెడ్ అయితే రెడీ అయిపోయింది. పిల్లోస్ కూడా ఉన్నాయి కదా. అండ్ కింద వుడ్ చూసుకుంటే వుడ్ కూడా చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. ఇంకేమైనా మనం స్టోర్ చేసుకొని పెట్టుకోవడానికి కింద సెల్ఫ్ అయితే ఉంటుంది. అండ్ చాలా డిఫరెంట్ అనిపించింది కదా. అండ్ నైట్ టైంలో ఇలా యూజ్ చేసుకున్నాక మార్నింగ్ టైంలో ఎలా ఫోల్డ్ చేయాలనేది ఇక్కడ చూడొచ్చు. అండ్ ఇందాక డబల్ చూసాము, ఇప్పుడు సింగిల్ చూడండి, ఆరెంజ్ అండ్ వైట్ కాంబినేషన్లో. అండ్ పిల్లో ఇలా పెట్టేసుకొని, అండ్ ఒక్కరు ఉన్నారనుకోండి ఒకరి కోసం అయితే యూజ్ చేసుకోవడానికి అయితే చాలా యూస్ఫుల్ అనిపించింది, చాలా డిఫరెంట్ కూడా అనిపించింది. అండ్ ఇలా ఫోల్డ్ చేసేసుకున్నాం అనుకోండి, చూడండి నిజంగా సోఫా చాలా బాగుంది కదా బెడ్ కంటే. నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి సెల్ఫ్. ఈ సెల్ఫ్ అనేది ఇలా ఫోల్డింగ్ బాక్సెస్తో వస్తాయి. అండ్ మనకి ఎన్ని బాక్సెస్ తీసుకుంటే అన్ని సెల్ఫ్స్ అనేటివి సెట్ చేసుకోవచ్చు. అండ్ ఓపెన్ చేసిన తర్వాత ఇలా మొత్తం కంప్లీట్ అన్ని సైడ్స్ నుంచి క్లోజ్ నుంచి ఓపెన్ చేసుకొని ఇలా ఏవైనా స్టోర్ చేసుకొని పెట్టుకోవాలి అనుకుంటే ఒక బాక్స్ మోడల్లో ఉంటుంది. తర్వాత 1/1 సెట్ చేసుకోవాలి. సైడ్కి హ్యాండిల్ ఉంది కదా, హ్యాండిల్ దగ్గర లాక్ సిస్టమ్ అయితే ఉంటుంది. ఇలా లాక్ చేసుకొని మనం సెల్ఫ్ లాగా అయితే యూజ్ చేసుకోవడానికి అయితే బాగుంటుంది. కిచెన్ కానీ హాల్ కానీ బెడ్రూమ్ ఎక్కడైనా కానీ పెట్టుకోవడానికి ఉంటుంది. అండ్ సోఫా కవర్స్ విషయానికి వస్తే మాత్రం ఈ సోఫా కవర్స్ అనేటివి చాలా డిఫరెంట్గా అయితే ఉంటాయి. ఎందుకంటే ఇది ఎలాస్టిక్తో ఉంటుంది కాబట్టి మనం సోఫా కవర్స్ వేసిన తర్వాత అటు ఇటు కదలడం అలాంటిది అయితే ఉండదు. దీంట్లో చాలా డిఫరెంట్ కలర్స్ మోడల్స్ డిజైన్స్ కూడా ఉంటాయి. మనకు నచ్చిన కలర్ డిజైన్ పర్చేస్ చేసుకోవచ్చు. కిచెన్లో ప్లేస్ తక్కువగా ఉంది, సెల్ఫ్లు కట్టించుకోలేము అనుకుంటే మాత్రం ఇలాంటి సెల్ఫ్ అనేది మనకు ఆన్లైన్లో అయితే దొరుకుతుంది. ఆఫ్లైన్లో కూడా ఐకియాలో అయితే ఇప్పుడైతే అవైలబుల్ అయితే ఉంది. దీంట్లో మనకి 3-4 కలర్స్ అయితే అవైలబుల్ అయితే ఉన్నాయి. నేను 2 కలర్స్ అయితే మీకు అయితే చూపిస్తాను. కిచెన్లో ఇలా సెట్ చేసుకొని పెట్టుకున్న తర్వాత కిచెన్లో ఉన్న ఏ సామాన్ అయినా కానీ ఈజీగా నీట్గా సర్దుకొని పెట్టుకోవచ్చు. ఇంకా డస్ట్ పడకుండా ఉండడం కోసం డోర్స్ కూడా ఉంటాయి. ఈ డోర్స్ అనేటివి క్లోజ్ చేసుకున్నాం అనుకోండి యూజ్ ఉంటుంది. చూసారు కదా స్మాల్ ప్లేస్లో ఎలా పెట్టాలి అనేది. నెక్స్ట్ దీంట్లోనే ఇంకో వెరైటీ అయితే ఉంది, ఆ వెరైటీ కూడా నేను మీకు చూపిస్తాను. అండ్ ప్రతి ఒక్కటి కూడా ఈజీగా నీట్గా అండ్ స్టోర్ చేసుకొని పెట్టుకుంటే చాలా బాగుంటాయి. అండ్ బాటిల్స్ కానీ ఇంకేమున్నా నాన్ స్టిక్ ప్యాన్స్ ఇలాంటివి ఏమున్నా కానీ ఈజీగా స్టోర్ చేసుకొని పెట్టుకోవచ్చు. దీంట్లో వైట్ కలర్ ఫోల్డింగ్స్ ర్యాక్ అయితే చూడండి. ఈ ర్యాక్ కూడా చూడడానికి లైట్ వెయిట్గా అనిపిస్తుంది కానీ క్వాలిటీ అయితే చాలా బాగుంటుంది. అంతేకాకుండా 4 సైడ్స్ మనకి కింద టైర్స్ ఉండడం వల్ల ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి ఈజీగా రిమూవ్ చేసుకోవచ్చు. ఏదైనా ఇప్పుడు ఇంటిని క్లీన్ చేసామనుకోండి, క్లీన్ చేసినప్పుడు ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి సెల్ఫ్ అయితే జరపలేం కదా. సో ఇలాంటి స్టాండ్ అయితే ఈజీగా జరిపేసుకొని క్లీనింగ్ అయితే చేసుకోవచ్చు. అంతకుముందు తర్వాత ఎలా ఉందనేది కూడా కిచెన్లో మనం చూడవచ్చు. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ సెల్ఫ్ కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది. సెల్ఫ్ వచ్చేసి కింద మనకి 3 సెల్ఫ్స్ అయితే ఉంటాయి. ప్రతి దానికి కూడా డోర్ అయితే ఖచ్చితంగా అయితే ఉంటుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే పైన సెల్ఫ్ వచ్చేసి చాలా పెద్దగా ఉంటుంది. అందులో ఏవైనా పెద్ద పెద్ద వస్తువులు ఉంటే పెట్టుకోవచ్చు. పైన కూడా మొత్తం పైన కూడా ఇలా ఏదైనా స్టోర్ చేసుకొని పెట్టుకోవడానికి బాగుంటుంది. అన్నీ స్టోర్ చేసుకున్న తర్వాత డస్ట్ పడకుండా ఉండడం కోసం అయితే ఖచ్చితంగా డోర్స్ ఉంటాయి కాబట్టి అండ్ చాలా నీట్గా ఉంటుంది. దీంట్లో చాలా డిఫరెంట్ మోడల్స్ ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి ఈ స్మాల్ సెల్ఫ్ అయితే చూడండి,
చాలా తక్కువ ప్లేస్లో ఈజీగా స్టోర్ చేసుకొని పెట్టుకోవడానికి అయితే స్మాల్ సెల్ఫ్ అనేది 100% అయితే యూజ్ అయితే ఉంటుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే టిష్యూ పేపర్స్ ఇలాంటివి ఉంటాయి కదా, వాటిని స్టోర్ చేసుకోవడానికి అయితే బాగుంటుంది. అండ్ బాత్రూంలో కానీ, కిచెన్లో కానీ, హాల్లో కానీ ఎక్కడైనా పెట్టుకోవచ్చు. మనం టిష్యూ పేపర్స్ కాకుండా బుక్స్ ఇలా కూడా స్టోర్ చేసుకొని పెట్టుకోవడానికి యూజ్ ఉంటుంది. అండ్ ఈ సెల్ఫ్ కూడా చూడండి, ఈ సెల్ఫ్ వచ్చేసి కంప్లీట్ వైట్ కలర్లో ఉంటుంది. 4 సెల్ఫ్స్ అయితే ఉంటాయి. అండ్ ఇంకా క్వాలిటీ విషయానికి వస్తే మాత్రం క్వాలిటీ అయితే చాలా చాలా బాగుంటుంది. కిచెన్కి అయితే చాలా యూస్ ఉంటుంది. అంతేకాకుండా ప్రతి ఒక్క వస్తువుని కూడా సింపుల్గా ఈజీగా స్టోర్ చేసుకొని పెట్టుకోవచ్చు. అండ్ ప్రతిదీ కూడా చాలా నీట్గా అయితే ఉంటుంది. మైక్రో ఓవెన్ కూడా పెట్టుకోవచ్చు, చిన్న మైక్రో ఓవెన్. అండ్ దాని పైప్ కూడా బ్యాక్ సైడ్ పెట్టుకోవడానికి హోల్ ఉంటుంది. ఇంకా మనకి చాలా డిఫరెంట్ మోడల్స్ అయితే చాలానే దొరుకుతాయి. ఒక్కొక్కటి ఒక్కొక్కలాగా యూజ్ చేసుకోవచ్చు. అండ్ చూసారు కదా, కిచెన్కి, హాల్కి ఇలాంటి సెల్ఫ్ పెట్టుకుంటే చాలా డిఫరెంట్ ఉంటుంది. అండ్ దీంట్లో కూడా కలర్స్ అయితే ఉంటాయి, వైట్ అండ్ క్రీమ్ కలర్. ఈ క్రీమ్ కలర్ కూడా సేమ్ ఉంటుంది. ప్రతి డోర్కి కూడా గోల్డ్ కలర్ హ్యాండిల్ ఉంటుంది చూడండి, చిన్న రౌండ్ హ్యాండిల్ ఉంటుంది. అది అంటే మనం కొన్నిటికి పైనుంచి క్లోజ్ చేయొచ్చు, లేదా మిడిల్ నుంచి ఓపెన్ క్లోజ్ కూడా ఉంటుంది, సైడ్ నుండి కూడా ఓపెన్ క్లోజ్ కూడా ఉంటుంది. అండ్ సైడ్స్కి వచ్చేసి క్లిప్స్ కూడా ఇస్తారు. ఆ క్లిప్స్తో మనం హ్యాంగ్ చేసుకోవచ్చు. స్పూన్స్ కానీ, నైఫ్స్ కానీ, సీజర్స్ ఇట్లాంటివి ఏవైనా ఉంటే వాటిని స్టోర్ చేసుకొని పెట్టుకోవచ్చు. కిచెన్లో వాటర్ ప్రూఫ్ మ్యాట్ వేసుకున్నాం అనుకోండి, చూడండి ఈ మ్యాటు వాటర్ పడ్డ వెంటనే అబ్జర్వ్ చేసుకుంటుంది. ఇప్పుడు మనం గిన్నెలు తోమేసి స్టవ్ పక్కన పెట్టాలి అనుకుంటే చాలామంది ఇట్లా తోమిన తర్వాత వెంటనే ఇట్లా బోర్లిచ్చి పెడుతూ ఉంటారు కదా, ఇంకా అక్కడ వాటర్ పడి పడి మొత్తం ఇట్లా డ్రై అయిపోయి మరకల్లాగా గట్టి ఉండిపోతాయి. కానీ ఇలాంటి వాటర్ ప్రూఫ్ మ్యాట్ వేసామనుకోండి, చూడండి వాటర్ పడ్డగానే వెంటనే అబ్జర్వ్ చేసుకొని క్లీన్గా నీట్గా అయితే ఉంటుంది కిచెన్లో. నెక్స్ట్ ప్రోడక్ట్ అయితే చూసుకుందాం. ఇంకొకటి ఏంటంటే ఈ వాటర్ ప్రూఫ్ మ్యాట్ అనేది చాలా డిఫరెంట్ కలర్స్, మోడల్స్, డిజైన్స్లో కూడా దొరుకుతాయి. మనకు కావాల్సిన కలర్స్ అండ్ డిజైన్స్లో కూడా మనం పర్చేస్ చేసుకోవచ్చు. కార్నర్కి కూడా సెల్ఫ్ ఎలా ఉంటుంది, వి షేప్లో ఉన్న, ఏ షేప్లో ఉన్నా అలా మనకి కట్ చేసుకొని తీసుకోవచ్చు. అంటే క్వాలిటీ విషయానికి వస్తే సూపర్గా అయితే ఉంటుంది. సో ఇది కిచెన్లో వేయడం వల్ల కిచెన్కే లుక్ వస్తుంది. పాత కిచెన్ అయినా చాలా మంచి లుక్ అయితే వస్తుంది. ఫ్రెండ్స్, మరి మీరు ఎవరైనా నా వీడియో ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ అయితే చేసుకొని, అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే మర్చిపోకుండా అయితే ఆన్ చేసుకోండి. అప్పుడే మీకు అయితే నోటిఫికేషన్స్ అయితే వస్తాయి. వీడియో ఎండ్ వరకు అయితే చూడండి. ఎండ్ వరకు చూసిన తర్వాత యూస్ఫుల్ అనిపించింది అనుకోండి, మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి వీడియో షేర్ చేయండి. దానివల్ల వాళ్ళకు కూడా ఎంతో కొంత యూజ్ అయితే అవుతుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఆన్లైన్లో షాపింగ్ చేసేటప్పుడు నేను కొన్ని టిప్స్ చెప్తాను. ఆ టిప్స్ని కనుక యూజ్ చేసుకుంటే మీకు ఒరిజినల్ ప్రోడక్ట్స్ అనేటివి అయితే వస్తాయి. ఆ టిప్స్ ఏంటనేది కొంచెం సేపు అయిన తర్వాత మీకు చెప్తాను. అండ్ ఇంకా కబోర్డ్స్లో కానీ, సెల్ఫ్లో కానీ ఇలాంటి స్టాండ్ కనుక పెట్టుకున్నాం అనుకోండి, చాలా చాలా నీట్గా ఉంటుంది. అంతేకాకుండా చిన్న చిన్న బాటిల్స్ ఏవైనా ఉంటే, అంటే పికిల్స్ కానీ, ఇంకా సోయా సాస్, వెనిగర్, రెడ్ చిల్లీస్, ఇట్లా టొమాటో సాస్ ఇలాంటివి ఉంటాయి కదా, వాటిని కూడా పెట్టుకోవచ్చు. కింద స్టవ్ పక్కన ఏమీ లేకుండా సింపుల్గా నీట్గా సర్దుకొని పెట్టుకోవడానికి అడ్జస్ట్ సెల్ఫ్ అయితే చాలా చాలా బాగుంటుంది. షూ స్టాండ్లో కూడా పెద్ద పెద్ద సెల్ఫ్లు ఉన్నాయనుకోండి, స్టాండ్ పెట్టుకుంటే ఎక్కువ స్టోర్ చేసుకోవడానికి అయితే ఉంటుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఈ స్టాండ్స్ కూడా చాలా డిఫరెంట్ కలర్స్, మోడల్స్, డిజైన్స్ అయితే ఉంటాయి. మనకి నచ్చిన కలర్, డిజైన్ పర్చేస్ అయితే చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, మరి నేను చూపించే ప్రోడక్ట్స్ ఎలా కొనాలి ఏంటి అనేది మీకు ఇన్ఫర్మేషన్ ఇప్పుడు ఇస్తాను. వీడియో అనేది సేవ్ చేసుకొని పెట్టుకోండి. మీకు ఏదైనా ప్రోడక్ట్ నచ్చింది, కొనాలి అనుకుంటే మాత్రం డిస్క్రిప్షన్లో ఇన్స్టాగ్రామ్ లింక్ అయితే ఉంది. ఇన్స్టాగ్రామ్ ఫాలో అయిపోయి అక్కడ మీకు కావాల్సిన ఏదైనా ప్రోడక్ట్ ఉంటే దాని గురించి టెక్స్ట్ చేశారనుకోండి, మీకు కావాల్సిన లింక్ అయితే షేర్ చేస్తాను. అంతేకాకుండా ఆన్లైన్లో షాపింగ్ చేసేటప్పుడు 4 స్టార్, 5 స్టార్, రిటర్న్ అండ్ ఎక్స్చేంజ్, క్యాష్ ఆన్ డెలివరీ, దీంతో పాటుగా మనం ఏదైనా ప్రోడక్ట్ కొనాలి అనుకున్నాం అనుకోండి, మనకంటే ముందు ఎవరో ఒకరైతే ఖచ్చితంగా అయితే కొంటారు కదా, వాళ్ళైతే ఖచ్చితంగా రివ్యూ అయితే ఇస్తారు. 4 స్టార్, 5 స్టార్తో పాటు ఒరిజినల్ పిక్స్ కూడా ఇస్తారు. ఆ ఒరిజినల్ పిక్స్ అనేటివి ఎలా ఉన్నాయి అనేది ఒకసారి మీరు చెక్ చేసుకోండి. ఒరిజినల్ పిక్స్ చూసిన తర్వాత మీకు తీసుకోవాలనిపిస్తే మాత్రం డిస్క్రిప్షన్లో ఫుల్గా ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. ఆ ఇన్ఫర్మేషన్ చదువుకున్న తర్వాత మీకు అప్పటికి కూడా ప్రోడక్ట్ తీసుకోవాలి అనుకుంటే మాత్రం మీ ఓన్ డిసిషన్ పైన మాత్రమే మీరు ఏదైనా ప్రోడక్ట్స్ అయితే తీసుకోవాలి. ఏ యూట్యూబ్ ఛానల్ చూసి గుడ్డిగా నమ్మి మీరు ఆ ప్రోడక్ట్స్ అనేటివి అయితే తీసుకోకూడదు.
టుడే అయితే ఈ వీడియోలో చాలా యూస్ఫుల్ ప్రోడక్ట్స్ అయితే చూపిస్తాను. ఈ బ్యాగ్స్ అయితే చూస్తున్నారు కదా, బెడ్రూమ్లో సమ్మర్ సీజన్ వచ్చిందనుకోండి, బెడ్షీట్లు అస్సలు వాడము. వాటిని ఎక్కడ పడితే అక్కడ పెట్టుకోకుండా ఇలాంటి బ్యాగ్లో కనుక స్టోర్ చేసుకొని పెట్టుకుంటే ఎక్కువ బెడ్షీట్స్ కూడా ఈ బ్యాగ్లో అయితే పెట్టొచ్చు. ఎందుకంటే సైడ్కి హోల్ ఉండడం వల్ల ఇలా మనం ప్రెస్ చేసినప్పుడు లోపల గాలి ఏదైనా ఉందనుకోండి, అది బయటకు అయితే వచ్చేస్తుంది. చూడండి, ఒకే బెడ్షీట్ సైజులో 3 బెడ్షీట్లు అయితే బ్యాగ్లో పెట్టేశారు. ఇంకా ప్లేస్ అయితే వస్తూనే ఉంది. నీట్గా సర్దుకొని పెట్టుకోవాలి అనుకుంటే మాత్రం ఇలాంటి బ్యాగ్లో కనుక పెట్టుకొని మనం ఎక్కడికైనా టూర్స్కి అట్లా ట్రావెల్స్కి వెళ్ళినప్పుడు కూడా మన బట్టలతో పాటు బెడ్షీట్లు పెట్టుకెళ్తాం కదా, వాటిని ఇలా పెట్టుకుంటే చాలా నీట్గా అయితే ఉంటుంది. దీంట్లో ఇంకో మోడల్ చూద్దామా. సో ఈ బ్యాగ్ కూడా చూడండి, ట్రాన్స్పరెంట్గా అయితే ఉంటుంది. బెడ్రూమ్లో బెడ్షీట్స్ కానీ ఇంకేవైనా కానీ స్టోర్ చేసుకొని పెట్టుకోవాలి అనుకుంటే ఇలాంటి బిగ్ సైజు బ్యాగ్స్ కనుక తీసుకొని స్టోర్ చేసుకొని పెట్టుకుంటే చాలా నీట్గా ఉంటాయి. అంతేకాకుండా మనం ఇలా స్టోర్ చేసి పెట్టేటప్పుడు కొన్ని హారతి కర్పూరం బిళ్ళలు కనుక బ్యాగ్లో వేస్తే మంచి స్మెల్ వస్తుంది. మళ్ళీ మనం 6 months తీసిన కానీ ఇలా ముక్క వాసన రాకుండా ఫ్రెష్గా అయితే ఉంటుంది. ఒక్కసారి ఈ టిప్ అయితే ట్రై చేసి చూడండి మీరు కూడా. అండ్ ఇంకా ఈ బ్యాగ్స్ అనేటివి వాటర్ ప్రూఫ్స్ కూడా ఉంటాయి, డస్ట్ ప్రూఫ్ కూడా ఉంటుంది. సింపుల్గా మనం ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. కలర్స్ కూడా చాలా డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి కదా. ఇంకా కబోర్డ్లో బట్టలు పెట్టాలి అనుకుంటే నార్మల్గా మనం మడత పెట్టేసి కబోర్డ్లో పెట్టుకుంటాం. ఒకటి తీసామనుకోండి ఇంకొకటి పడిపోతుంది. ఇంకా మదర్స్కి అయితే చాలా టాస్క్ అనుకోండి ఇంకా బట్టలు మడత పెట్టడం. అలాంటప్పుడు ఏం చేయాలి అంటే ఇలాంటి బ్యాగ్స్ అయితే దొరుకుతాయి. మనకు పైనుంచి ఇలా స్టోర్ చేసుకొని పెట్టుకోవచ్చు. ఫ్రంట్ సైడ్ నుంచి ట్రాన్స్పరెంట్ జిప్ అయితే ఉంటుంది. ఆ జిప్ ఓపెన్ చేసి మనకి కావాల్సినవి మనం తీసుకోవడానికి కూడా ఛాన్స్ ఉంటుంది. అండ్ సైడ్ నుండి పట్టుకోవడానికి హ్యాండిల్ కూడా ఉంటుంది. చూసారు కదా, పిల్లోస్, బెడ్షీట్స్, టవల్స్ అవన్నీ కూడా ఇలాంటి బ్యాగ్లో స్టోర్ చేసుకొని కబోర్డ్లో పెట్టుకుంటే చాలా చాలా నీట్గా ఉంటాయి. అండ్ కలర్ కాంబినేషన్కి వస్తే మాత్రం ఈ బ్యాగ్స్ అయితే చాలా డిఫరెంట్ కలర్స్లో మనకైతే అవైలబుల్లో అయితే ఉంటాయి. నేనైతే ఇంతకుముందు ఇలాంటి బ్యాగ్స్ మీషోలో 9 రూపీస్ ఆఫర్ సేల్ అయితే ఉంటుండే. అప్పుడైతే నేను 9 రూపీస్కి ఈచ్ వన్ ఒకటైతే నేను ఆర్డర్ చేసుకున్నాను. ఓన్లీ బ్యాగ్సే కాకుండా శారీస్, ఇంకా మొబైల్ హోల్డర్స్ ఇలాంటివి చాలా వచ్చేది. ఇప్పుడు ఆఫర్ అనేది అయితే తీసేశారు. అండ్ బ్యాగ్స్ అయితే చూస్తున్నారు కదా, డిఫరెంట్ కలర్స్, మోడల్స్, డిజైన్స్ అయితే ఉన్నాయి. మరి ఇలాంటి మంచి ప్రోడక్ట్స్ కోసం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే మర్చిపోకుండా అయితే ఆన్ చేసుకోండి. అప్పుడే మీకు అయితే నోటిఫికేషన్స్ అయితే వస్తాయి. నేను చూపించే ప్రోడక్ట్స్ ఎలా కొనాలి ఏంటి అనేది వీడియో మధ్యలో మీకు ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను. వీడియో స్కిప్ చేయకుండా చూసారనుకోండి ఇన్ఫర్మేషన్ అనేది మీకు తెలుస్తుంది. వీడియో స్కిప్ చేసుకుంటూ చూసారనుకోండి ఇన్ఫర్మేషన్ ఉండదు. నా ఛానలే అని కాదు, ఎవరి ఛానల్ అయినా కానీ మీరు ఓపికతో స్కిప్ చేయకుండా చూస్తే ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ అనేది అయితే ఉంటుంది. ఆయన చూసారు కదా, ఇందాక మనము 3 కలర్స్లో చూసాము. అవి ప్లెయిన్ కలర్స్లో ఉన్నాయి బ్యాగ్స్. ఇవి వచ్చేసి డాట్స్ అయితే ఉన్నాయి. అండ్ ఇంకా చూడండి, ఇలా జిప్ పెట్టుకుంటే క్లాత్లో కూడా చాలా నీట్గా కనిపిస్తాయి. ఇంకా ఈ సెల్ఫ్ అయితే చూడండి చాలా డిఫరెంట్గా ఉంది. మనం ఆర్డర్ చేసినప్పుడు ఇలా ఫోల్డింగ్ అయితే వస్తుంది. అండ్ వచ్చిన తర్వాత ఓపెన్ చేసి ప్రతి ఒక్కటి కూడా ఇలా అడ్జస్ట్ చేసుకొని డోర్స్ అనేటివి అయితే ఫిట్టింగ్ చేసుకోవాలి. ఫిట్టింగ్ కోసం ఇంకా వేరే పర్సన్ అయితే అవసరం లేదు. అండ్ లైట్ వెయిట్గా ఉంటుంది, చాలా నీట్గా ఉంటుంది. ఎందుకంటే ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి ఈజీగా రిమూవ్ చేసుకోవచ్చు. బీరువా అనుకోండి, ఒక ప్లేస్లో ఉందనుకోండి, అదే ప్లేస్లో లైఫ్ టైం మొత్తం అలాగే పెట్టాలి. ఇంకా అక్కడ డస్ట్ ఏదన్నా ఉంటే పండగలు వచ్చినప్పుడు కూడా తుడచడానికి చాలా కష్టపడుతూ ఉంటాం కదా. ఇలాంటి సెల్ఫ్ కనుక తీసుకున్నాం అనుకోండి, మనం ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు ఏ ప్లేస్కి కావాలంటే ఆ ప్లేస్కి ఈజీగా రిమూవ్ చేసుకొని ఇంకా క్లీనింగ్ చేసుకోవడానికి కూడా బాగుంటుంది. అండ్ ఇంకా డోర్స్ ట్రాన్స్పరెంట్ మిర్రర్ అయితే ఉంటుంది. ఆ మిర్రర్ కూడా ప్లాస్టిక్, నార్మల్ మిర్రర్ అయితే కాదు. నెక్స్ట్ దీంట్లోనే చాలా డిఫరెంట్ మోడల్స్ ఉంటాయి. ఒక్కొక్కటి ఒక్కొక్కలాగే యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు చాలామంది ఏం చేస్తూ ఉంటారు, ఏదైనా సెల్ఫ్ తీసుకోవాలి అనుకుంటే చాలా టైమ్స్ ఆలోచిస్తూ ఉంటారు కదా. కానీ ఈ సెల్ఫ్ తీసుకోవడానికి అయితే అస్సలు ఆలోచించాల్సిన అవసరం అయితే లేదు. ప్రతి దానికి చిన్న లాక్ సిస్టమ్ కూడా ఉంటుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది. 10 years వారంటీ ఇస్తారు. ప్రైస్ విషయానికి వస్తే మాత్రము క్వాలిటీని బట్టి ప్రైస్ అయితే ఉంటుంది. కొంచెం క్వాలిటీ తక్కువ ఉంటే తక్కువ ప్రైస్ ఉంటుంది, క్వాలిటీ ఎక్కువ ఉంటే ఎక్కువ ప్రైస్ అయితే ఉంటుంది. అది మనం చెక్ చేసుకొని తీసుకోవాల్సిందే ఇంకా. అండ్ ఇక్కడైతే చూస్తున్నారు కదా, 3-4 వెరైటీస్ అయితే మీకు అయితే ఇక్కడైతే నేను సెల్ఫ్స్ అనేటివి అయితే చూపించాను. ఇంకా కిడ్స్ కోసం అయితే బ్యాక్ బ్యాలెన్స్ పిల్లో అయితే చూడండి చాలా బాగుంది. అండ్ ఇంకొకటి సైడ్కి మనకి పింక్ కలర్ బటన్ కనిపిస్తుంది కదా, ఆ బటన్ పైన చేయి పెడితే మ్యూజిక్ వస్తుంది పిల్లో నుంచి.
ఇంకా చిన్న పిల్లలు ఎక్కువగా ఏడ్చినప్పుడు లేదనుకోండి మదర్ ఇంకా వాళ్ళ పక్కనే ఉండాలి, ఇంకా టైంలో ఉండదు, వాళ్ళు ఇంకో వర్క్ చేసుకోకుండా అక్కడే ఉండాలి అని ఉంటుంది కదా. సో అలా కాకుండా ఈ పిల్లోలో కూర్చునబెట్టేసామనుకోండి నీట్గా, అంటే పిల్లలకి మ్యూజిక్ వస్తుంది, వాళ్ళు మంచిగా ఎంజాయ్ చేస్తారు, మన పక్కనే కూర్చోబెట్టుకోవచ్చు. అండ్ ఇంకా డస్ట్ రిమూవ్ కూడా ఉంటుంది. చూడండి బటన్ ప్రెస్ చేయగానే మంచి మ్యూజిక్ వస్తుంది. మ్యూజిక్లో కూడా చాలా డిఫరెంట్ మ్యూజిక్స్ అయితే ఉంటాయి. ఒక్కొక్కసారి మనం ఇట్లా ప్రెస్ చేసినప్పుడు ఒక్కొక్క మ్యూజిక్ అనేది అయితే వస్తుంది. ఇంకా పిల్లలకి ఎలాంటి బాడీ ఎఫెక్ట్ లేకుండా స్మూత్గా ఉంటుంది. అండ్ ఇంకా ఫ్రంట్ పడిపోకుండా ఇక్కడ చూడండి చిన్నది మనకి ఇట్లా హోల్డర్ లెక్క ఉంది కదా, చాలా డిఫరెంట్ అనిపించింది నాకైతే ఈ పిల్లో. అండ్ ఇప్పుడైతే ఎక్కువగా మస్కిటోస్ ఉన్నాయి చూడండి, ఎక్కడ చూసినా అక్కడ ఈవినింగ్ 6 అయిపోయిందంటే మస్తు మస్కిటోస్ వస్తూ ఉంటాయి. మరి మస్కిటో వచ్చినప్పుడు వాటిని చంపడం ఎంతవరకు కరెక్ట్ చెప్పండి. అవి కూడా ఒక ప్రాణియే కాబట్టి వాటిని చంపకుండా ఇలాంటి మస్కిటో నెట్ కనుక వేసుకున్నాం అనుకోండి, ఈవినింగ్ 5 లోపు ఇలాంటి మస్కిటో నెట్ వేసి పెట్టేస్తే మన బెడ్ లోపలికి ఒక మస్కిటో కూడా పోదు, మనం పడుకునేసరికి హాయిగా పడుకోవచ్చు. ఈ మస్కిటో నెట్లో చాలా డిఫరెంట్ మోడల్స్, డిజైన్స్ అయితే ఇప్పుడైతే ఆన్లైన్లో అవైలబుల్ అయితే ఉన్నాయి. మనకి నచ్చిన కలర్స్ అండ్ డిజైన్స్ కూడా మనం పర్చేస్ చేసుకోవచ్చు. ఆన్లైనే కాకుండా ఆఫ్లైన్లో కూడా ఇలాంటి మనకి మస్కిటో నెట్స్ అయితే దొరుకుతాయి. మీకు కనుక కావాలి అనుకుంటే అమెజాన్, ఫ్లిప్కార్ట్, మీషోలో మాత్రం మస్కిటో నెట్ అని మీరు సెర్చ్ చేసినా కానీ ఈజీగా దొరుకుతాయి ఇవన్నీ. అండ్ కాకపోతే ప్రైస్ విషయానికి వస్తే మాత్రం ప్రైస్ అయితే మోర్ దెన్ ప్రైసే ఉంటుంది, క్వాలిటీ కూడా ప్రైస్కి ఈక్వల్గా ఉంటుంది. అండ్ ఇంకా మొత్తం ఇట్లా పెట్టిన తర్వాత చూడండి బెడ్ పైన 4 సైడ్స్ పెట్టవచ్చు. ఇంకా ఇక్కడ చూస్తున్నారు కదా స్మాల్ వాషింగ్ మిషన్. ఈ వాషింగ్ మిషన్ అనేది ఇప్పుడైతే ఆన్లైన్లో చాలా అంటే చాలా ట్రెండ్ అవుతుంది. ఎందుకంటే చాలామంది పెద్ద వాషింగ్ మిషన్స్ కొనే అంత సిచ్యువేషన్ అయితే ఉండదు కదా. ఇంకా హాస్టల్లో లేదా పిల్లలు చదువుకునే వాళ్ళు ఎక్కడైనా రూమ్స్ తీసుకొని ఉన్న జాబ్ పర్పస్ బ్యాచిలర్స్ కోసం అయితే ఇలాంటి వాషింగ్ మిషన్ అనేది చాలా బాగా యూజ్ అయితే అవుతుంది. అండ్ ఇంకా కింద టైర్స్ కూడా ఉంటాయి. నార్మల్గా మనం తీసుకునే వాషింగ్ మిషన్కి ఎలాంటి టైర్స్ ఉండవు. ఇంకా మస్కిటో నెట్ విషయానికి వస్తే ఈ రెడ్ కలర్ మస్కిటో నెట్ అయితే చూడండి చాలా డిఫరెంట్ అనిపించింది, నాకు చాలా యూస్ఫుల్ అనిపించింది. పక్కనే బ్లూ కలర్ అండ్ గ్రీన్ కలర్ కూడా ఉంది. అండ్ ఇంకా ఎన్ని అంటే 12 కలర్స్ అయితే ఈ మస్కిటో నెట్లో అయితే ఉంటాయి. మనకి నచ్చిన కలర్ అనేది పర్చేస్ చేసుకోవచ్చు. అంతేకాకుండా వన్స్ ఒక్కసారి పెట్టామనుకోండి మళ్ళీ తీయడానికి వస్తుందా లేదా అన్న టెన్షన్ అవసరం లేదు. నైట్ టైంలో పెట్టేసి మార్నింగ్ టైంలో తీసి ఫోల్డింగ్ చేసి ఎక్కడో ఒక చిన్న ప్లేస్లో పెట్టుకోవడానికి కూడా ఉంటుంది. బాత్రూంలో బకెట్లో కాకుండా బట్టలు ఇలాంటి ఫోల్డింగ్ బాస్కెట్ అయితే దొరుకుతుంది. ఈ ఫోల్డింగ్ బాస్కెట్ తీసేసుకొని వాల్కి పెట్టేసుకున్న తర్వాత మన బట్టలు ఉతికినవి ఉన్నా ఇప్పేసినవి ఉన్నా కానీ ఇందులో స్టోర్ చేసుకుంటే చాలా నీట్గా ఉంటుంది, స్మెల్ రాదు, వాటర్ పడ్డ డ్రై అయిపోతుంది. ఇలా బట్టలన్నీ వేసుకున్న తర్వాత ఈ బాస్కెట్ని తీసుకెళ్ళి డైరెక్ట్ మనం వాషింగ్ మిషన్లో అయితే వేయవచ్చు. ఇలాంటి మంచి ప్రోడక్ట్స్ కోసం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను చూపించే ప్రోడక్ట్స్ ఎలా కొనాలి ఏంటి అనే ఇన్ఫర్మేషన్ ఇస్తానన్నాను కదా. మీకు ఏదైనా ప్రోడక్ట్ నచ్చిందనుకోండి డిస్క్రిప్షన్లో ఇన్స్టాగ్రామ్ లింక్ అయితే ఉంది, ఇన్స్టాగ్రామ్ ఫాలో అయిపోయి మీకు ఏ ప్రోడక్ట్ కావాలనేది అక్కడ నాకు టెక్స్ట్ చేశారనుకోండి, మీకు కావాల్సిన ప్రోడక్ట్ లింక్ అనేది అయితే నేను షేర్ చేస్తాను, మీరు ఈజీగా షాపింగ్ చేసుకోవచ్చు. ఆన్లైన్లో షాపింగ్ చేసేటప్పుడు 4 స్టార్ 5 స్టార్ రిటర్న్ అండ్ ఎక్స్చేంజ్, క్యాష్ ఆన్ డెలివరీ, ఒరిజినల్ రివ్యూస్ అండ్ ఫిక్స్ అయితే ఖచ్చితంగా అయితే ఉంటాయి. వీటన్నిటిని చెక్ చేసుకున్న తర్వాత మీకు ప్రోడక్ట్స్ తీసుకోవాలి అనిపిస్తే మాత్రం మీ ఓన్ డిసిషన్ పైన మీరు ఏదైనా ప్రోడక్ట్ అయితే తీసుకోవాలి, లేకుంటే తీసుకోకండి. ఇక్కడ చూస్తున్నారు కదా ఈ స్మాల్ ఫ్యాన్ అనేది ఎలా యూజ్ చేసుకోవాలి ఏంటి అనేది ఇప్పుడు మీకు అయితే చూపిస్తాను. వంట చేసేటప్పుడు సమ్మర్ సీజన్లో చాలా చెమటలు వస్తాయి బాడీకి అండ్ చాలా చిరాకు వేస్తుంది. ఇంకా కుకింగ్ చేయాలి అంటే యుద్ధం అనిపిస్తుంది. అలాంటప్పుడు ఇక్కడ కనిపిస్తున్న ఈ నెక్ ఫ్యాన్ అనేది మనం నెక్ పెట్టుకున్నాం అనుకోండి ఫేస్కి చల్ల గాలి వస్తుంది. కుకింగ్ చేసేటప్పుడు అస్సలు ఇరిటేషన్ రాదు, ఇంకా కుకింగ్ కూడా చాలా టేస్టీగా చేయొచ్చు. ఇది పవర్ అనేది మనం రీఛార్జ్ అయితే చేసుకోవాలి, ఛార్జ్ చేసుకొని ఎన్ని డేస్ అయినా మనం యూజ్ చేసుకోవడానికి అయితే ఉంటుంది. అండ్ ఇందులో చాలా డిఫరెంట్ మోడల్స్ అయితే ఉంటాయి. ఇక్కడ చూస్తున్నారు కదా ఇక్కడ కుకింగ్ చేసేటప్పుడు చెమటలు ఎలా వస్తున్నాయి తుడుచుకుంటుంది తను. అండ్ ఇంకా నెక్కి ఇలా అయితే పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత చూడండి ఇలా
ఫేస్ సైడ్ బెండ్ చేసేసాం అనుకోండి, ఫేస్కి అనేది చల్లటి గాలి అయితే వస్తుంది. కుకింగ్ చేసినా, గిన్నెలు తోమినా, కిచెన్లో ఏ పని చేసినా కానీ చికాకు అనేది రాకుండా అయితే ఈజీగా కుకింగ్ అయితే చేసుకోవచ్చు. దీంట్లో ఇంకొక కలర్ కూడా చూడండి, వైట్ అండ్ బ్లూ కాంబినేషన్. ఇది చాలా డిఫరెంట్ ఉంది. అంటే ఒక్కొక్కటి ఒక్కొక్కలాగా యూజ్ చేసుకోవచ్చు. అన్నీ సేమ్ లాగా ఉంటాయి కానీ సేమ్ అయితే కావు. అండ్ చూసారు కదా మీరు ఎలా యూజ్ చేసుకోవాలనేది. ఈ స్మాల్ ఫ్యాన్ అయితే చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఇది అమెజాన్లో అవైలబుల్ అయితే ఉంది. సో మనం కుకింగ్ చేసేటప్పుడు వాల్కి పెట్టేసుకున్నాం అనుకోండి, చిమ్నీ పక్కన చల్లగాలి వస్తుంది. కొంతమంది వాష్రూమ్లో కూడా పెట్టుకుంటారు చల్లగాలి కోసము, అంటే చెమటలు ఎక్కువగా వస్తూ ఉంటాయి కదా కొంతమందికి. అండ్ చూడండి ఎంత సింపుల్గా ఉంది, స్టాండ్ కూడా ఉంది అండ్ ఇది రొటేట్ కూడా అవుతుంది. ఇంకా చూడండి ఇక్కడ బటన్ ఉంది కదా, బటన్లో మనము లెవెల్స్ పెంచుకోవచ్చు. కూలింగ్ ఎంత కావాలి, తక్కువనా ఎక్కువనా, ఎంత కావాలంటే అంత లెవెల్స్ అనేది పెంచుకోవచ్చు అనమాట. అండ్ ఇలా వాల్కి పెట్టుకోవడానికి ఒక చిన్న స్టాండ్ కూడా ఇస్తారు, ఆ స్టాండ్కి పెట్టేసుకుంటే సరిపోతుంది. అండ్ చూసారు కదా ఈ ఫ్యాన్ అనేది ఎక్కడెక్కడ ఎలా యూజ్ చేసుకోవాలి ఏంటి అనేది మీకు కూడా అర్థమైందా? అర్థమైతే మర్చిపోకుండా అయితే ఒక లైక్ అయితే చేయండి. అండ్ దీంట్లో కూడా చాలా డిఫరెంట్ కలర్స్, మోడల్స్, డిజైన్స్ కూడా ఉంటాయి. మనకి నచ్చిన కలర్స్ అండ్ డిజైన్స్, మోడల్స్ చూడొచ్చు. ఇక్కడ పింక్ అండ్ గ్రీన్, లైట్ గ్రీన్ అయితే 3 కలర్స్ అయితే మీకు అయితే చూపించాను. ఇంకా మోర్ దెన్ కలర్స్ ఉంటాయి ఇందులో. అండ్ 1 ఇయర్ వారంటీ కూడా ఉంటుంది. వన్స్ ఒకసారి తీసుకుంటే మనకి మంచి యూజ్ చేసుకున్నాం అనుకోండి, చాలా డేస్ వరకు అయితే యూజ్ అవుతుంది. ఇంకా కుకింగ్ చేసేటప్పటికైతే ఖచ్చితంగా ఇలాంటి ఫ్యాన్ ఉందనుకోండి, నిజంగా చెమటలు రాకుండా ఈజీగా సింపుల్గా కుకింగ్ చేయొచ్చు. బ్యాక్ సైడ్ అనేది బటన్స్ అయితే ఉంటాయి అండ్ ఆ బటన్స్ మనం అడ్జస్ట్ కూడా చేసుకోవచ్చు. సిస్టమ్ వర్క్ చేసుకునే వాళ్ళకి కూడా చాలా బాగా యూజ్ అవుతుంది. అండ్ ఎల్ఈడి లైట్ కూడా వస్తుంది. నైట్ టైంలో పవర్ పోయినా కానీ గాలితో పాటు మనం ఇట్లా బెడ్ లైట్ కూడా వేసుకోవడానికి అయితే ఉంటుంది. చూసారు కదా ఈ స్మాల్ ఫ్యాన్ అనేది యూజ్ చేయడం చాలా సింపుల్. అండ్ ఎక్కడికైనా మనం వెళ్ళినప్పుడు మనతో పాటుగా తీసుకెళ్ళడానికి కూడా ఉంటుంది. ఇది సింపుల్గా ఏదో ఒక బాక్స్లో పెట్టుకొని తీసుకెళ్ళొచ్చు. ఇంకా ఇక్కడైతే చూడండి మొబైల్ ఫోన్ ఎంత ఉంటుందో అంతే ఉంది ఫ్యాన్ అయితే. అండ్ పవర్ విషయానికి వస్తే మాత్రం ఇది 10,000 మహా బ్యాటరీ అయితే ఉంటుంది. వన్స్ ఒక్కసారి మనం ఫుల్ ఛార్జ్ చేసామనుకోండి 24 అవర్స్ వరకు అయితే నాన్ స్టాప్గా యూజ్ చేసుకోవచ్చు. బట్ నాన్ స్టాప్గా అయితే మనం యూజ్ చేసుకోము. ఏదన్నా ఫేస్కి మేకప్ చేసుకున్నప్పుడు కానీ, లేదనుకోండి కరెంట్ పోయినప్పుడు కానీ, ఫేస్ మంటగా ఉన్నప్పుడు కానీ యూజ్ చేసుకోవడానికి అయితే ఇలాంటి స్మాల్ మొబైల్ లాగానే ఉంటుంది. మొబైల్ ఫ్యాన్ అనుకోండి, ఇది సేమ్ మొబైల్ లాగానే ఉంటుంది. ఇంకా మనకు పవర్ పోయినప్పుడు రీఛార్జ్ కూడా చేసుకోవచ్చు, పవర్ పోయినప్పుడు ఛార్జింగ్ కూడా పెట్టుకోవచ్చు, రీఛార్జ్ కాదు. సో ఈ స్మాల్ ఏసీ చూస్తున్నారు కదా, ఇందులో కలర్స్ అయితే చాలా ఉంటాయి. మోర్ దెన్ కలర్స్ అయితే ఉంటాయి. మనకు కావాల్సిన కలర్ని మనం అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు. దీన్ని కూడా యూఎస్బీతోనే ఛార్జింగ్ చేసుకోవచ్చు. అండ్ ఇంకొకటి ఏంటంటే మనం ఏదైనా సిస్టమ్ వర్క్ అలా చేసుకున్నప్పుడు ఫేస్ మంటగా ఉంది అనుకున్నప్పుడు మాత్రం ఇలాంటి ఏసీ కనుక, అంటే ఏసీ కూలర్ ఏదైనా అనుకోండి, ఏదైనా యూజ్ చేసుకుంటే బెస్ట్. అండ్ వెజిటేబుల్ కటర్స్ అయితే చూడండి, వాటర్ మెలన్, మస్క్ మెలన్, ఇంకా చాలా ఉంటాయి కదా, డిఫరెంట్ ఫ్రూట్స్ ఉంటాయి కదా, వాటిని ఈక్వల్ సైజెస్గా కట్ చేసుకోవడానికి అయితే ఇలాంటి కట్టర్ అయితే ఆన్లైన్లో ఇప్పుడైతే అవైలబుల్ అయితే ఉంది. అండ్ చాలా ఈక్వల్ సైజెస్ కట్ అవుతాయి, ఇంకా పాడవకుండా ఉంటుంది ఫ్రూట్. ఇంకా దోసకాయ ఉంటుంది కదా, దోసకాయను కూడా ఈక్వల్ సైజెస్లో ఇలా పీసెస్ కట్ చేయడానికి అయితే చాలా డిఫరెంట్ అనిపించింది. ఈ ఒక్క వాటర్ మెలన్ కటర్ తోటి మనం 3 వెజిటేబుల్స్, ఫ్రూట్స్ కట్ చేసుకోవచ్చు. అండ్ ఇంకా వాచ్ ఫ్యాన్, నార్మల్గా మనము ఎన్నో డిఫరెంట్ ఫ్యాన్స్ అనేటివి అయితే చూస్తున్నాం కదా, ఇదైతే వాచ్ లాగానే ఉంటుంది. పెట్టుకోవాలి, ఇలా పెట్టుకున్నప్పుడు బాగా ఫేస్ మంటగా ఉందనుకోండి, ఒక్కసారి ఆన్ చేసి ఫేస్కి పెట్టుకున్నాం అనుకోండి, ఫేస్ మొత్తం కూల్ అయిపోతుంది. అంతేకాకుండా ఇది మనకి ఎక్కడ కావాలంటే అక్కడికి తీసుకెళ్ళడానికి, క్యారీ చేయడానికి చాలా సింపుల్. హ్యాండ్కి కూడా పెట్టుకోవచ్చు, లేకపోతే పర్సులు వేసుకోవచ్చు. ఆటోమేటిక్ దోశ మిషన్ అయితే చూడండి, ఇక్కడ మనకు హోల్ ఉంది కదా, హోల్లో మనం పిండి కనుక వేసేసామనుకోండి, దోశ అనేది కంప్లీట్గా ఇలా రెడీ అయ్యి వస్తుంది బయటకి. మంచిగా స్మూత్గా క్రిస్పీగా అయితే చాలా బాగుంటుంది. ఇంకా మనకి ఇలా ఒకేసారి ఒక 5 దోశలు అయితే చేసుకోవచ్చు. ఇలాంటి ఆటోమేటిక్ మిషన్స్ వల్ల మన టైం కూడా చాలా వరకు సేవ్ అవుతుంది. ఇలాంటివి ఇంట్లో ఉన్నాయి అనుకోండి,
మనమే కాకుండా మన పిల్లలు కూడా ఈజీగా దోశలు అయితే చేసుకొని అయితే తింటారు అండ్ చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఆటోమేటిక్ ఐరన్ ఫోల్డింగ్ మిషన్ అయితే చూడండి. బట్టలు ఎంత ముడతగా ఉన్నా కానీ ఈ మిషన్ ఓపెన్ చేసి ఇందులో వేసిన తర్వాత ఇలా మంచిగా ఐరన్ అయి ఫోల్డింగ్ అయి బయటకైతే వస్తాయి. మళ్ళీ మనం వాటిని ఐరన్ చేయాల్సిన అవసరం ఉండదు, ఫోల్డింగ్ చేయాల్సిన అవసరం అయితే ఉండదు. చూసారు కదా ఎలా యూజ్ చేసుకోవాలని. బాత్ టబ్ అయితే చూస్తున్నారు కదా. ఈ బాత్ టబ్ ఏంటంటే మనం నార్మల్గా బాత్రూంలో బాత్ టబ్ కట్టించుకుంటే చాలా ప్లేస్ కావాలి. అంతేకాకుండా ఇంకా వన్స్ ఒకసారి కట్టించిన తర్వాత మళ్ళీ మనం తీయించాలి అంటే పెద్ద రిస్క్ అది. అలాంటప్పుడు ఏం చేయాలంటే ఇలాంటి ఆటోమేటిక్ బాత్ టబ్ అయితే దొరుకుతుంది. క్వాలిటీ అయితే చాలా చాలా బాగుంటుంది. ఎన్ని ఇయర్స్ అయినా యూజ్ చేసుకోవచ్చు. వన్స్ ఒక్కసారి యూజ్ చేసుకున్న తర్వాత ఇది మంచిగా క్లీన్ చేసేసి వాటర్ అనేది అవ్వేంతకు అవే క్లీన్ అయిపోతుంది. క్లీన్ చేసిన తర్వాత ఫోల్డ్ చేసి ఏదో ఒక చిన్న ప్లేస్లో పెట్టుకోవచ్చు. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ మల్టీ ప్లస్ క్లిప్స్ అయితే చాలా చాలా యూస్ఫుల్ ఉంటాయి. అండ్ సింగిల్ పీస్ తీసుకుంటే మనకు అలీబాబాలో 10 రూపీస్ పడుతుంది. కానీ సింగిల్ పీస్ తీసుకోవడానికి ఛాన్స్ అయితే ఉండదు. అలీబాబాలో మోర్ దెన్ 1000 పీసెస్ అట్లా తీసుకుంటే మనకి 10 రూపీస్కి వస్తుంది. అండ్ ఇంకా ఇలాంటి క్లిప్స్ కిచెన్లో పెట్టేసామనుకోండి, కిచెన్లో మనం ఏదైనా హ్యాంగ్ చేసుకోవాలంటే స్పూన్స్ కానీ, నైఫ్స్ కానీ, సీజర్స్ కానీ ఇలాంటివి ఉంటాయి కదా, వాటిని స్టోర్ చేసుకొని పెట్టుకోవడానికి అయితే చాలా చాలా బాగుంటుంది. అండ్ సింగిల్ పీసెస్ కట్ చేసి కూడా డోర్ బ్యాక్ సైడ్ పెట్టుకున్నాం అనుకోండి, హ్యాండ్ బ్యాగ్స్ కానీ, కీ చైన్స్ కానీ ఇలాంటివి ఏమైనా ఉంటాయి కదా, వాటిని మంచిగా ఈజీగా స్టోర్ చేసుకొని పెట్టుకోవచ్చు. అంతేకాకుండా ఒక్కొక్క ప్రోడక్ట్ని ఒక్కొక్కలాగా యూజ్ చేసుకోవచ్చు. ఇంకా ఇది మనకు ఒక ప్లేస్లో ఇట్లా మనకు బ్యాక్ సైడ్ ఎలాంటి మేకులు కొట్టాల్సిన అవసరం లేదు, ఏది చేయాల్సిన అవసరం లేదు. సింపుల్గా ఇది చూస్తున్నారు కదా ఫ్రెండ్స్. మరి నేను చూపించే ప్రోడక్ట్స్ ఎలా కొనాలి ఏంటి అనేది మీకు ఇప్పుడైతే ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను. వీడియో అనేది స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసారు కదా. ఇన్ఫర్మేషన్ కూడా చాలా బాగా యూజ్ అవుతుంది మీకు. ఏదైనా మీరు ఆన్లైన్లో షాపింగ్ చేసేటప్పుడు 4 స్టార్ 5 స్టార్ రిటర్న్ అండ్ ఎక్స్చేంజ్, క్యాష్ ఆన్ డెలివరీ. దీంతో పాటుగా ఇప్పుడు చూడండి, మనం ఏదైనా ప్రోడక్ట్ కొనాలి అనుకుంటే మనకంటే ముందు ఎవరో ఒకరు ఖచ్చితంగా అయితే కొంటారు. వాళ్ళు రివ్యూ కోసం 4 స్టార్ కానీ 5 స్టార్ కానీ రేటింగ్ ఎలాగైనా ఇస్తారు. దాంతోపాటుగా ఒరిజినల్ పిక్స్ కూడా అప్లోడ్ చేస్తారు. వాటిని మీరు చెక్ చేసుకోండి. చెక్ చేసుకున్న తర్వాత మీకు ఈ ప్రోడక్ట్ లింక్ కావాలి అనుకుంటే మాత్రము డిస్క్రిప్షన్లో ఇన్స్టాగ్రామ్ లింక్ అయితే ఉంటుంది. ఇన్స్టాగ్రామ్ ఫాలో అయిపోతే అక్కడ మీకు కావాల్సిన లింక్ అయితే నేను షేర్ చేస్తాను. ఆన్లైన్లో షాపింగ్ చేసుకునేటప్పుడు ఇవన్నీ చెక్ చేసుకోండి. క్యాష్ ఆన్ డెలివరీ అండ్ ఒరిజినల్ ప్రోడక్ట్స్ పిక్స్ అండ్ రివ్యూ, కస్టమర్ కేర్ ఒపీనియన్ ఇవన్నీ తెలుసుకున్న తర్వాత మీకు ఏదైనా ప్రోడక్ట్ తీసుకోవాలి అనిపిస్తే మాత్రం డిస్క్రిప్షన్లో ఇన్స్టాగ్రామ్ లింక్తో పాటుగా ఫుల్గా ఇన్ఫర్మేషన్ ఉంటుంది. 1కి 2 సార్లు చదువుకున్న తర్వాత మీరు ప్రోడక్ట్ అనేది ఆర్డర్ చేసుకోండి.